ఏంటి ఏంటి ఎస్ఐ గారు, రాహుల్ని మీరు అరెస్ట్ చేస్తున్నారా లేదా? అతను ఉమెన్ ట్రాఫికింగ్ కేసులో ఇంతకు ముందు అరెస్ట్ అయ్యాడు. అందుకు సంబంధించిన ఆధారాలన్నీ ఇంతకు ముందే నేను మీకు హ్యాండ్ ఓవర్ చేశాను. ఇప్పుడు మీరు అతన్ని అరెస్ట్ చేస్తున్నారా లేదా? అబ్బబ్బబ్బా, ఏంటయ్యా నీ నసా? అది అంతకుముందు కేసు. ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటి? ముందు ఇక్కడి నుంచి వెళ్ళో. సంబంధం ఉంది, అందుకేగా నేను అడుగుతున్నాను. నేను రాహుల్ అనే వ్యక్తి మీద కంప్లైంట్ ఇస్తున్నాను. అందుకు సంబంధించిన ఆధారాలన్నీ నేను ఇంకా సేపట్లో మీకు ఇస్తాను. ముందు మీరు కంప్లైంట్ ఫైల్ చేయండి. ఏయ్, ఇందాక నుంచి చూస్తున్నాను ఆధారాలు ఉన్నాయి అంటున్నావు. అసలు నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? అసలు ఏం జరుగుతుందో నాకు చెప్పు. అడుగుతుందిగా, చెప్పు. ఊరికే వచ్చి ఆధారాలు ఉన్నాయి అరెస్ట్ చేయండి అంటే కుదరదు. నీ దగ్గర ఉన్న ఆధారాలేంటో ముందు చూపించు. చూపించాలా? అయితే చూడండి. ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? చెప్పండి. ఎవరి అమ్మాయి? అడుగుతుందిగా, మీరు చెప్తారా లేక నన్ను చెప్పమంటారా? మీ కంగారు చూస్తుంటే మీరు చెప్పేలా లేరు. నేనే చెప్తాను. ఈ అమ్మాయి 2 రోజులుగా కనిపించడం లేదు. ఏమైపోయిందో తెలీదు. ఈవిడ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వెతుకుతుంది. కానీ ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి దేశం దాటించే ప్రయత్నం జరుగుతుంది. దానికి కారణం మీ రాహుల్. కానీ మీరు 2 సంతకాలు అడ్డం పెట్టుకుని ఏమీ తెలియని వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ నిజానికి అరెస్ట్ చేయాల్సింది రాహుల్ని. అసలు ఈ కేసుకి మా అత్తయ్య వాళ్ళకి సంబంధమే లేదు. ఒక అమ్మాయి కనిపించడం లేదని ఫోటో చూపిస్తూ దానికి కారణం రాహుల్ అని నోటి ద్వారా చెప్పినంత మాత్రాన అతను నేరం చేసినట్టు కాదు. కానీ వీళ్ళు నేరం చేశారు అనడానికి సాక్ష్యాలున్నాయి. ఇదంతా రాహుల్ చేశాడు అనడానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఇదంతా రాహులే చేశాడు అని అనడానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయి. ఉంటే చూపించు. అడుగుతుంటే అలా చూస్తావేంటి? సాక్ష్యాలు ఉన్నాయన్నావు కదా, చూపించు. ఇదంతా రాహులే చేశాడని అనడానికి నేనే ప్రత్యక్ష సాక్షి. ఏంటి, నువ్వు ప్రత్యక్ష సాక్షివా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? నేను చెప్తుంది మీకు అర్థం కావట్లేదు అనుకుంటా. ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడంలో మీ రాహుల్ ఉన్నాడు. అందుకు నేనే సాక్షి. అదే అడుగుతున్నాను. ఇదంతా రాహుల్ చేశాడని ఎలా చెప్పగలుగుతున్నావు? అంటే నువ్వు చూసావా? నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి? ముందు అది చెప్పు. ఎందుకంటే నేను రాహుల్ ఇద్దరం ఈ బిజినెస్లో పార్ట్నర్స్. ఏది చేసినా మేమిద్దరం కలిసే చేస్తాం. అలాగే ఈ అమ్మాయిని కూడా కలిసే కిడ్నాప్ చేసి బయటికి పంపించేయాలి అనుకుంటున్నాం.
మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? నువ్వు అమ్మాయిని కిడ్నాప్ చేయడం ఏంటి? ఎందుకు ఇలా చెప్తున్నావు? నేను చెప్తుంది నిజం. 2 రోజుల క్రితం మేము ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశాం. తర్వాత ఆ అమ్మాయిని నేనే రాహుల్కి అప్పగించాను. తర్వాత ప్లాన్ ప్రకారం ఎవరైనా అమాయకుల్ని ఈ కేసులో ఇరికించాలి అనుకున్నాం. అందుకే మీ అమ్మగారికి హెల్ప్ చేస్తున్నట్టుగా నటించి ఆవిడ సంతకాలు తీసుకున్నాం. ఇదంతా ప్రీ ప్లాన్డ్ స్కెచ్. ఇందులో మీ అమ్మగారిది కానీ మీ అక్కది కానీ ఎలాంటి తప్పు లేదు. నో నో, నేను నమ్మను. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు. మా వాళ్ళని కాపాడడానికి ఇదంతా నువ్వు చేస్తున్నావు. అవును, ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు. మీ వాళ్ళని కాపాడుకోవడం కోసం రాహుల్ని మధ్యలోకి తీసుకొస్తున్నావు. వీళ్ళని కాపాడడానికి కాదు, ఎంతో మంది ఆడపిల్లల జీవితాల్ని నాశనం చేసిన నాకు వీళ్ళేమైపోయినా నాకు అనవసరం. కానీ నాకు నా పార్ట్నర్ రాహుల్కి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. అతను నన్ను చంపాలని చూస్తున్నాడు. అందుకే నన్ను నేను కాపాడుకోవడం కోసం ఇదంతా నేను బయట పెడుతున్నాను. నాకు మీ మీద కూడా నమ్మకం లేకే నేనిచ్చిన సాక్ష్యాల్ని మీరు మారుస్తారన్న అనుమానంతో వాటన్నింటినీ మీడియాకిచ్చాను. ఎస్ఐ గారు చూడండి, ఎస్ఐ గారు ఈ ఆధారాలన్నీ చూస్తుంటే ఇతను చెప్పింది నిజమనిపిస్తుంది. పైగా నేరం చేసిన వ్యక్తే నేరం చేశానని ఒప్పుకుంటున్నాడు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా చూపిస్తున్నాను. మరి మీరు ఎలాంటి ఎంక్వైరీ చేయకుండానే భానుమతి గారిని తన కూతుర్ని అరెస్ట్ చేస్తారా? మినిస్టర్ కొడుకు రాహుల్ని ఈ కేసు నుండి తప్పించడానికి ఆఖరికి అమాయకులైన ఆడవాళ్ళని స్టేషన్కి తీసుకొస్తారా? అసలు రాహుల్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? అరెస్ట్ చేస్తారా లేదా? అమాయకులకు ఒక చట్టం, మినిస్టర్కి ఒక చట్టం అని ఏమైనా అమలు చేస్తున్నారా? దీనికి సమాధానం ఏంటి? నేను దీని గురించి నా పైనున్న ఆఫీసర్స్తో మాట్లాడి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాను. మీ అబ్బాయి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ అందులో మేమున్నట్టుగా క్రియేట్ చేశాడు. లేదు, అబద్ధం. పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్లేలా చేశాడు. అబద్ధం, అంత అబద్ధం. మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. వాసు ఎందుకు ఇదంతా చేస్తాడు? నా కొడుక్కి ఇలాంటి నీచమైన పని చేయాల్సిన అవసరం ఏంటి? ఏం పనో మాకేం తెలుస్తుంది మమ్మల్ని అడిగితే? ఈ విషయం మీకు తెలియాలి. ఎందుకు బాను నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నిజాలు తెలుసుకోకుండా ఎందుకు గుండె కోత పడేలా మాట్లాడుతున్నావు? ఎందుకు ఇలాంటి నిందలు వేసి నన్ను చచ్చిపోయేలా చేస్తున్నావు? చూడు, నీ కొడుకు మీద నిందలు మేం వెయ్యట్లేదమ్మా. నీ కొడుకే స్వయంగా తప్పొప్పుకున్నాడు. అందుకే అతన్ని లోపలేసి మమ్మల్ని ఇంటికి పంపించారు. ఏంటి? వాసుని జైల్లో వేశారా? తప్పుడు పనులు చేస్తే జైల్లో వేయక ఊరేగించి సన్మానం చేస్తారా? అయినా మనల్ని ఇంత అవమానించి ఇంతలా టార్చర్ చేసిన ఈ ఇంట్లో ఇంకా ఒక్క నిమిషం కూడా మనం ఉండట్లేదు. బను, సంగీత, వెళ్ళి నీ బ్యాగ్ తెచ్చుకో. బను
బేబీ వెళ్ళి మనం బ్యాగ్స్ ప్యాక్ చేసుకుందాం బాను, పద. బాను, ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు బాను? మేము ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాం. ఇలాంటి ఇంట్లో ఉంటే మమ్మల్ని కూడా మీలాగే అనుకుంటారు. ఛ, ఇప్పటికే మాకు జరిగిన అవమానం చాలు. ఇంకొక్క నిమిషం కూడా నేను ఈ ఇంట్లో ఉండను. బాను, సంయుక్తక్క వచ్చేంత వరకు ఉందామమ్మా. ఏంటే మామ్కి ఎదురు చెప్తున్నావు? చెప్పింది వినిపించట్లేదా? వెళ్ళి నీ బ్యాగ్ తీసుకురా, వెళ్ళు. బాను, రా అత్తయ్య. బాను, నా మాట విను. సౌందర్య బ్యాగ్స్ తీ. హామా. నీ బ్యాగ్ ఏది? తీ బయటికి. బాను, వద్దు బాను, నా మాట వినండి. మీరు వెళ్ళిపోతే అందరూ మీ మాటల్ని నిజం అనుకుంటారు. నిజం అనుకోవడం ఏంటి? మీ అబ్బాయి చేసిన పనులకు ఒళ్ళు మండిపోతుంటే అయినా అలాంటి వాడు నీ కొడుకైనందుకు నీకెలా ఉందో మాకు తెలియట్లేదు, కానీ అలాంటి వాడి ఇంట్లో ఉండటం నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. బాను, వద్దు బాను, వెళ్ళొద్దు బాను. బాను, నా కొడుకు మీద నిందలు వేసి వెళ్ళొద్దు. దయచేసి నా మాట విను. ప్లీజ్ బాను. ఏంటి వినేది? ఆ? ఇలాంటి కొడుకుతో నువ్వుంటావేమో కానీ నేను ముగ్గురు ఆడపిల్లల తల్లిగా ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. నన్ను ఆపకు. బాను, 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 వెళ్ళొద్దు బాను. బాను, బాను, బేబీ ఆటో బుక్ చేయమ్మా. బాను, Already నా మాట book విను అయింది, బాను. అమ్మా. వాడి మీద భరించలేని నిందలు వేసి మీరు వెళ్ళొద్దు. కనీసం కనీసం సంయుక్త వచ్చే వరకైనా మీరు ఆగండి. వెళ్ళొద్దు బాను. నీ మేనకోడలొస్తే తనని కూడా మాతో పాటు తీసుకెళ్తాం. అయినా ఎంత కాదనుకున్నా నా రక్తం పంచుకుని పుట్టింది కదా. లేదు, నేను వెళ్ళనివ్వను. అయినా మీరు ఎక్కడికి వెళ్తారు, ఎక్కడుంటారు? మేం ఎక్కడికెళ్ళినా ఇంతకంటే గౌరవంగానే ఉంటాం. ఎక్కడ దిక్కు లేకపోతే అందరం ఏట్లో దూకి చస్తాం, కానీ అయ్యో, ఇక్కడ మాత్రం ఉండం. బాను, నీకు ఇంకెలా బేబీ, చెప్పాలి? ఆటో ఎక్కడి వరకు వచ్చిందో చూడు. ఇంకో 2-3 minutes మమ్మా. బాను, నా మాట విను బాను. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? వచ్చారా? హా? మనకి అవసరం లేకపోయినా మన ఇంట్లో ఎన్ని పంచాయతీలున్నా వాటన్నిటినీ గాలి కుదిలేసి పక్కింట్లో ఏం జరుగుతుందా అని చూస్తూ మంచి జరిగితే కడుపుమంట, చెడు జరిగితే పండగ చేసుకునే మీరు అసలు మనుషులేనా? హా? ఏమన్నారు? మేవేదో తప్పు చేసినట్టు గుసగుసలాడుతూ చెవుల్లోంచి రక్తాలు వచ్చేలాగా మాట్లాడుకున్నారు కదా. ఇప్పుడు మేవే తప్పు చేయలేదని తెలిసింది కదా. మరి ఇప్పుడేమంటారు? బేబీ, ఇంకా ఎంత టైం పడుతుందో చూడు. జస్ట్ 1 minute మమ్మా. బాను, పొద్దు బాను, ఎక్కడికి వెళ్ళొద్దు బాను. ఏంటి నీ గోలా? ఆపండి. ఆగండి. అక్క, ఎక్కడికి వెళ్తున్నారు? అత్తయ్య, ఏమైంది? నాకు అదే అర్థం కావడం లేదమ్మా. బాను ఏదేదో మాట్లాడుతోంది. వాసు ఏదో తప్పు చేశాడు అంటోంది. అందుకే వీళ్ళని అరెస్ట్ చేశారట. ఇలాంటి తప్పుడు పనులు చేసే ఇంట్లో నేనుండను అంటూ వెళ్ళిపోతానంటుంది. నాకేం అర్థం కావడం లేదు సమయం. అంటే అమ్మ అత్తయ్య కొడుకుని అపార్థం చేసుకుందన్నమాట. అమ్మా, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అత్తయ్య గారి కొడుకు అలాంటి వాడు కాదు. ఎవరు ఎలాంటి వాళ్ళో విన్నాం కదా. వాడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేరం ఒప్పుకున్నాక ఇంకా మీ సపోర్ట్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. అదంతా తర్వాత. ముందు నువ్వు వెళ్ళి నీ బ్యాగ్తో ఆటో ఎక్కు, బయలుదేరదాం.
లేదు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అతను మిమ్మల్ని కాపాడడానికి నేరం తన మీద వేసుకుని మిమ్మల్ని బయటికి వెళ్ళేలా చేశాడు, అంతే తప్ప ఇందులో అతను తప్పేం లేదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? మా మీద ఉన్న నేరాన్ని అతని మీద వేసుకుని త్యాగం చేశాడనా? అంటే మేం తప్పు చేశామని అంటున్నావు, అంతేనా? నేను అలా అనలేదు. మీరు బయటికి రావడానికి అతను చెయ్యని నేరాన్ని ఒప్పుకున్నాడు అంటున్నాను. నేను అదే అంటున్నాను. మమ్మల్ని రక్షించడానికి అంటే మేము తప్పు చేశామంటున్నట్టే కదా. ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? మీరే తప్పు చేయకుండానే మిమ్మల్ని ఎవరు ఇలాంటి కేసులో ఇరికిస్తే దాని నుండి బయటపడేయడానికి అతను నేరం ఒప్పుకున్నాడు అంటున్నాను. అంతే తప్ప మీరు తప్పు చేశారు అని నేను అనలేదు. చూడు, నువ్వు ఏవన్నా ఏవనుకున్నా నాకు పోయేదేం లేదు. ముందు నువ్వు మాతో పాటు ఆటో ఎక్కితే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోదాం. ఈ ఇంటికి, ఈ మనుషులకి మనకి ఎలాంటి సంబంధం లేదు. లేదు, నేను రాలేను. నేనెక్కడికి రాను. మెరుపు కలలు, మెరుపు కలలు. సారీ సార్, చూసుకోలేదు. మన పోలీస్ స్టేషన్ కదా. వెళ్ళండి సార్. ఏంటసే కొత్త పెళ్లి కొడుకులాగా నెగనెగలాడిపోతున్నాడు? మీకు బొత్తిగా మర్యాదలు తెలియవనుకుంటాను. చూస్తుంటే స్వామి భక్తి కూడా లేనట్టుంది. ఏంటిది కూడా అర్థం కాలేదా? ఏదో అత్తగారింటికి వచ్చినట్టు అలా కూర్చోబెట్టారేంటి? పైగా నాలాంటోడు స్టేషన్కి వస్తున్నాడంటే ఎలా ఉండాలి ట్రీట్మెంట్? నేనొచ్చి చూసేలోపు 2 రౌండ్స్ పడిపోయి ఎర్రటి చిక్కటి రక్తం ఆరిపోయి అదో రకమైన అందంతో నిలబెట్టాలి. అది కూడా తెలియకపోతే నువ్వెలా బాగుపడతావయ్యా? అయినా నువ్వేంటి బాబు, నిజాయితీగా నిజాలను జనాలకు చెప్పి ఏం సాధిద్దామని చెప్పు. అయినా నీలా నిజాయితీగా పనిచేసిన ఏ జర్నలిస్ట్కి వాళ్ల సేవకు మెచ్చుకుని సన్మానం చేశారా చెప్పు ఈ జనాలు? మేము 5 సంవత్సరాలకు అవే హామీలు ఇస్తున్నా వాటిని నెరవేర్చక మళ్ళీ వాటిని హామీలుగా ఇస్తుంటే మమ్మల్ని నమ్మి ఓటు వేస్తూనే ఉన్నారుగా.
అరే మాలాంటి వాళ్ళను నమ్ముకుంటే 4 రాళ్లు వెనకేసుకోవచ్చుగా. అదే జనాలను నమ్ముకుంటే అవసరం తిరగానే ఆ రాళ్ళు నీ మీదే వేస్తారు. తెలివైన కుర్రాడివి, ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు? ఇవన్నీ ఎందుకులే గాని, మా అబ్బాయి మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకుని నాకొచ్చి కనపడు. నిన్ను ఏదైనా పెద్ద మీడియా సంస్థకి సీఈఓని చేసే ప్రయత్నం చేస్తాను. ఏమంటావు? మాట్లాడు. నిజమే సార్ మీరన్నది. పాపం జనాలు మిమ్మల్ని ప్రతిసారి నమ్మి మోసపోతూనే ఉంటారు. ఈసారైనా వాళ్ళ ఆశలు తీరుతాయని కిలోమీటర్ల క్యూలో నిలబడి మిమ్మల్ని గద్దె మీద కూర్చోబెడతారు. కానీ ఆ గెలిపించిన జనాలది అని మర్చిపోతారు. అదే ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఒక్క విషయం మర్చిపోతున్నారు. జనాల్లో చైతన్యం వచ్చిన రోజు మీరుండేది గద్దె మీద కాదు, 100 గడ్డ మీద అని మర్చిపోతున్నారు. చైతన్యమా జనాల్లోనా? కలగాని కంటున్నావేమో చూసుకో. ఈరోజు కలగా ఉన్నదాన్ని రేపు నిజం చేసి మీ నిజమైన అబద్ధపు బతుకుల్ని జనాల ముందు పెట్టడానికి నాలాంటి వాడి అవసరం ఉంటుంది కదా. జనాల్ని చైతన్యవంతుల్ని చేయడమే నా పని. బ్రతకడం చేత కానీ నీలాంటి తెలివైన మూర్ఖుడితో వాదించడం కంటే మనం చేయాలనుకున్నది చేసుకోవడం ఉత్తమం. ఏమంటావు ఎస్ఐ? అయినా నువ్వేమంటావులే, నేను ఏదంటే అదే కదా. చూడు, చివరిసారిగా అడుగుతున్నాను, ఏం చేయాలనుకుంటున్నావు? అనుకోవడానికి ఏముంది సార్? నీచపు పనులు చేస్తూ నీచంగా బతుకుతున్న నీ కొడుకుని తీసుకొచ్చి అప్పగిస్తే మీరన్న మర్యాదలు చేసి కోర్టులో నిలబెట్టి శిక్ష వేయించి జనాల్లో లేదు అని మీరన్న చైతన్యం తీసుకొద్దామనుకుంటున్నాను. సరే, అలాగే. కానీ నిద్ర నుండి మేల్కొని కలల నుండి బయటకు వచ్చి బ్రతకమంటే, లేదు మనకు ఇక్కడే సుఖంగా ఉంది అంటే ఎవడు మాత్రం ఏం చేస్తాడు? ఎస్ఐ, బాబుని బాగా జాగ్రత్తగా చూసుకుని మన స్టేషన్లో ఉన్న పాత కొత్త అన్ని కేసులు పెట్టి వాటిని మీ స్టైల్లో విచారించి ఒప్పించి తరువాత నాకు ఫోన్ చేయి. అప్పటికి కూడా ఈ నిజాయితీ ఇలాగే ఉంటే అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. మరి నేను వెళ్ళొస్తాను. ఆరోగ్యం జాగ్రత్త. ఎస్ఐ, జాగ్రత్త చూసుకో. మరి అర్థం కాలేదా? అర్థమైంది సార్. సూపర్. జాగ్రత్తగా చూసుకో. మరి అర్థం కాలేదు నాకు ఫోన్ చేయి. ఎస్ఐ సార్, మినిస్టర్ గారు ఎస్ఐ భుజం తట్టారు అంటే ఖచ్చితంగా ఏదో జరగబోతుంది. భగవంతుడా, ఇలా ఇంకా ఎన్ని రోజులు మానసిక ప్రశాంతత లేకుండా చస్తూ బతకాలి? నీ కొడుకే స్వయంగా తప్పొప్పుకున్నాడు.
అందుకే అతన్ని లోపలేసి మమ్మల్ని ఇంటికి పంపించారు. ఇంత నీచపు పనులు చేసే బదులు చచ్చిపోతే అందరూ బాగుంటారు. మెరుపు కలలు మెరుపు కలలు మిస్టర్ రామోహన్ 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 ఎవరమ్మా నువ్వు? నా ఇంటికి వచ్చి నా మీదే అరుస్తున్నావు? ఏం తెలియనట్టు నాటకాలు ఆడకండి. ఆ రాహుల్తో చేతులు కలిపి మా అమ్మకి బిజినెస్ ఆశ చూపించి తనతో దొంగ సంతకాలు పెట్టించుకుని మా అమ్మని అక్కని అరెస్ట్ అయ్యేలా చేశారు. దీనంతటికీ కారణం మీరే అని నాకు తెలుసు. ఎవరమ్మా నువ్వు? ఎందుకు నా ఇంటికి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు? అసలు రాహుల్ ఎవరు? మీ అమ్మగారు ఎవరు? నేనెందుకు సంతకాలు పెట్టించుకుంటాను? ఎందుకు జైలుకు వెళ్ళేలా చేస్తాను? నీకు నాకు సంబంధం ఏంటి? నీకు నాకు ఏమైనా గట్టు పంచాయతీలు ఉన్నాయా? ఇంతకు ముందు కూడా నిన్నెప్పుడు నేను చూడలేదే. దొరికిపోయాక కూడా అబద్ధాలు ఆడకండి. ఇదంతా ఎందుకు చేశారో చెప్పండి. అరే, చెప్తుంటే అర్థం కావట్లేదా? నేనెందుకు అబద్ధాలు ఆడతాను? అసలు మీరెవరో నాకు తెలియదంటుంటే. చూడమ్మా, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. నువ్వెవరిని చూసి ఎవరనుకుంటున్నావు? నేను పొరపాటు పడ్డం లేదు. మీరు నిజం దాస్తున్నారు. మీరు దేనికో కక్కుర్తిపడి ఆ చేసిన పని వలన మా అమ్మగారు అరెస్ట్ అయ్యారు. వాళ్ళని బయటికి తీసుకురావడానికి మా అత్తయ్య వల్ల అబ్బాయి చేయని నేరాన్ని మీద వేసుకుని జైల్లో ఉన్నాడు. ఇప్పుడు అతన్ని బయటికి తీసుకొచ్చి ఆ రాహుల్ని జైలుకి పంపించాలంటే మీ సహాయం కావాలి. దయచేసి స్టేషన్కి వచ్చి నిజం ఒప్పుకోండి. ఏంటి తమాషాలు చేస్తున్నావా? మీ బావ తప్పు చేసి జైల్లో ఉంటే నేనొచ్చి నిజం ఒప్పుకోవడం ఏంటి? అయినా తప్పు చేయకుండా ఎవరైనా ఒప్పుకుంటారా? అలా మీ బావ ఒప్పుకున్నాడు అంటే అతనికి పిచ్చైనా అయి ఉండాలి, లేదా ఖచ్చితంగా నేరమైనా చేసి ఉండాలి. మాటలు మర్యాదగా రానివ్వండి. తప్పులు నేరాలు మీరు చేసి తప్పించుకుంటూ నిజాయితీగా ఉండే మనిషి నేరం చేశాడంటావా? మళ్ళీ అడుగుతున్నాను, పోలీస్ స్టేషన్కి వచ్చి నిజం చెప్పి లొంగిపోతావా, లేదా నేనే అన్ని నిజాల్ని బయటికి పెట్టి లాక్కెళ్ళమంటావా? ఏంటమ్మో ఊరుకున్న కొద్దీ రెచ్చిపోతున్నావు? మర్యాదగా బయటకెళ్ళండి. రోడ్డు మీద పోతూ పోతూ సడన్ గా ఇంటి ముందుకు వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. మీరిప్పుడు రాకపోతే మిమ్మల్ని ఎలా కోర్టుకు లాగాలో నాకు బాగా తెలుసు. నీకు చేతనైంది చేసుకోపో, అనవసరంగా నా మీద అరవకు. సరైన ఆధారాలతో వచ్చి నీ ఆట కట్టిస్తాను. అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండు. హలో అమ్మాయి, నువ్వు అడక్కపోయినా నాదో ఉచిత సలహా. చూస్తుంటే నువ్వు చెప్పిన రాహుల్ అనేవాడు చాలా దుర్మార్గుడు, దుష్టుడు, పవర్ఫుల్ మనిషి అయి ఉంటాడు. అతనితో ఎందుకు చెప్పండి? పాపం మీ బావ జైల్లో ఉన్నాడంటున్నారు. నేరం చేయకుండానే జైల్లో కూర్చుండేలా చేసిన వాడికి జైల్లో ఉన్నవాడిని ఏం చేయకుండా ఉంటాడా? అలాంటి వాడితో ఎందుకు చెప్పు? హాయిగా కాంప్రమైజ్ చేసుకుని ఇంటికి వెళ్ళక అమ్మాయి వై ఉండి ఇలా రోడ్ల మీద తిరిగి ఏం సాధిస్తావు? ఇప్పుడే రాహుల్ ఎవరో తెలీదన్నారు. ఇప్పుడు అదే చెప్తున్నాను. నాకు నువ్వెవరో, మీ బావెవరో, ఈ రాహుల్ ఎవరో నాకు నిజంగా తెలీదు. నువ్వేదో పెద్ద ప్రాబ్లంలో ఉన్నావని ఒక పెద్ద మనిషిగా మాట చెప్తున్నాను. నేను మీకు ఒక మాట చెప్తున్నాను, వినండి. ఆడపిల్లని ఏం చేయలేను అని అన్నారుగా. ఈ ఆడపిల్ల ఆడపులిలా మారి మీ అందరి అంతూ ఎలా చూస్తుందో చూడండి. నేరం చేసి మీరు చట్టం నుంచి తప్పించుకోవచ్చు, కానీ మిమ్మల్ని అదే చట్టం ముందు ఎలా శిక్ష పడేలా చేస్తానో చూస్తూ ఉండండి. ఇప్పటి వరకు ఎంతో మంది అమాయకుల ఆడపిల్ల జీవితాలని నాశనం చేసిన మీరు రేపు అదే ఆడపిల్ల వల్ల ఎలా నాశనం అవుతారో చూద్దురుగాని. అమ్మయ్యా,
అతని మాటలు, అతని కళ్ళల్లో ఉన్న భయం చూస్తుంటే మీ ఫ్రెండ్కి ఏదో పెద్ద ప్రమాదం తలపెట్టేలా ఉన్నాడు. అమ్మ వాళ్లకు ఫైనాన్స్ చేస్తానని నమ్మించి సంతకాలు చేసుకుని బ్లాక్మెయిల్ చేసి తన కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవాలని ప్లాన్ చేశాడు. కానీ అత్తయ్య వాళ్ళ అబ్బాయి నేరం తానే చేశానని చెప్పేసరికి వీళ్ళకేం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాడుకుని ఆ ఎస్సీ ద్వారా ఏదైనా ప్రమాదం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. మనం వెంటనే స్టేషన్కి వెళ్ళాలి, మీ ఫ్రెండ్ని చూడాలి. పద. ఇప్పుడు కానీ వీళ్ళు వెళ్ళి ఆవాసం చూశారంటే పెద్ద గొడవే అయ్యేలా ఉంది. వెంటనే ఈ విషయం మినిస్టర్ గారికి చెప్పాలి. హలో, ఏంటి రామోహన్, అంత బానే ఉందా? ఏంటి సార్ బాగుండేది? ఆ సంయుక్త వాసన పసగడుతూ మా ఇంటి వరకు వచ్చింది సార్. వాళ్ళ అమ్మ విషయం, మనం చేసిన పని అన్నీ తెలుసుకుని వార్నింగ్ ఇచ్చింది సార్. మొత్తం చెప్పేశావా? లేదు సార్, కానీ తను ఊహించింది మొత్తం చూసినట్టు చెప్పింది సార్. నేనేదో అబద్ధం చెప్పి తప్పించుకున్నాను, కానీ తను నమ్మినట్లేదు సార్. పైగా మీరు వాసుని పోలీస్ స్టేషన్లో ఏదో చేయబోతున్నారని తను గెస్ చేసి స్టేషన్కి పరిగెత్తింది సార్. ఇప్పుడు కానీ సంయుక్త వెళ్ళి వాసుని చూసిందంటే ఇంకంతే సంగతులు సార్. అసలే ఆ జర్నలిస్టులందరూ ఒకటయ్యి రాహుల్ బాబుని ఎలా పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు సార్. ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి సార్. సరే, నేను చూసుకుంటాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏదైనా ఉంటే వెంటనే అప్డేట్ చేయి. ఓకే సార్. ఈ సంయుక్త పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాసుని కలిసే లోపలే ఎస్ఐకి కాల్ చేసి వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వాసు దగ్గరికి పంపించకూడదు అని చెప్తాను. లేదంటే అస్సలకి మోసం వచ్చేలా ఉంది. ఏం కనకర్యం చేస్తావని నవ్వుతున్నావు? నీకు కొంచెం కూడా బాధ అనిపించట్లేదా? నాకు బాధ అనిపించడం లేదు. నా మీద పడిన ఒక్కొక్క లాఠీ దెబ్బకు రేపు వాళ్లకు పడబోయే శిక్షని తలుచుకుంటుంటే నా ఒంటి నుండి బయటకొచ్చిన ప్రతి రక్తపు బొట్టుకు వాళ్ళు సమాధానం చెప్పవలసి వస్తుందని తలుచుకుంటుంటేనే నా మనసంతా ఆనందంతో నిండిపోతుంది. ఈరోజు వాళ్ళు నన్ను కొట్టారని ఆనందపడొచ్చు, కానీ రేపు దీనికి ఇంతకింత అనుభవిస్తారు చూడు. అందుకు ఇలా నవ్వుతున్నావా? అందుకు కాదు, నేను నవ్వుతున్నది నువ్వు నా గురించి అలా టెన్షన్ పడుతుంటే, నువ్వు నా గురించి పడుతున్న కంగారు బాధ చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. వస్తుంది, ఎందుకు రాదు? నీకు బాధపడే వాళ్ళని చూస్తే నవ్వే వస్తుంది, కానీ నాకు అలా కాదు. చేయని తప్పుకి నువ్వింతలా బాధను అనుభవిస్తుంటే
నా గుండె ఎంత అలా మండిపోతుందో తెలుసా? అది నీకెప్పటికీ అర్థం కాదు. ఏంటి నా కోసం ఏదో క్యారేజ్ తీసుకొచ్చినట్టున్నావు? భోజనం పెడతావా లేక ఇలాగే తిడుతూ కూర్చుంటావా? మేడం ప్లీజ్ కమ్. ఓకే. సౌందర్య మీరే కదా? అవును. రండి ఆడిషన్ ఇద్దరు గాని. ఈ శేఖర్ ఎక్కడ కనిపించడం లేదేంటి? ఆయన నా పిచ్చి కానీ మన దురదృష్టం చూయింగంలా అతుక్కుపోయి ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఏంటి ఆలోచిస్తున్నారు? పదండి. దొంగ సచ్చినోళ్ళు ఎలా కొట్టారో చూడు. వీళ్ళని దేవుడు ఊరికే వదిలిపెట్టడు, ఇంతకింత అనుభవించేలా చేస్తాడు. అవును, క్యారేజ్ ఎక్కడిది? నువ్వు ఇంటికెళ్ళి తీసుకొచ్చావా? లేదు, అత్తయ్య గారు వచ్చారు. నిన్ను చూడాలని చాలా గొడవ చేశారు. కానీ నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో తెలియక నేనే వద్దని చెప్పి క్యారియర్ తీసుకుని వచ్చాను. అత్తయ్య బయట వెయిట్ చేస్తున్నారు. మంచి పని చేసావు. అమ్మొచ్చి నన్ను ఇలా దెబ్బలతో చూసుంటే ఎంతగానో బాధపడేది. తనని రానివ్వకుండా చాలా మంచి పని చేసావు. అమ్మ నన్ను ఇలా చూస్తే తట్టుకోలేదు. థ్యాంక్ యూ. నాకు తెలుసు, అందుకే అత్తయ్యని బయట ఉంచి నీకోసం క్యారియర్ తీసుకొచ్చాను. సరే, నువ్వు ఈ దెబ్బలతో తినలేవు గాని నేనే తినిపిస్తాను. ఏంటి, నువ్వు నాకు తినిపిస్తావా? నేను తినగలను, ఇలా ఇవ్వు. చెప్పాను కదా నువ్వు తినలేవని. అమ్మా, ఆను తిను. చాలు. అబ్బా, ఇంక నాకు చాలు. ఏయ్, 2 ముద్దలే కదా తినింది? నేను ఆల్రెడీ చాలా తినేశాను. ఏం తిన్నావు? దెబ్బలు తిన్నాను. కనపడట్లేదా? ఏయ్, ఈ కుళ్ళు జోకులే ఆపు అనేది. తిను. అవును, నువ్వు తిన్నావా? నేను తిన్నాను, నువ్వు తిను. నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది ఏం తిన్నావో ఏంటో. చూడు, నేను లోపలుండి ఎన్ని దెబ్బలు తిన్నా నువ్వు బయటుండి ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను సంపాదించగలిగితేనే అప్పుడు మనం బయటపడగలం. అలా సంపాదించాలంటే నువ్వు చాలా హార్డ్ వర్క్ చేయాలి. నువ్వు ఇలా తినకుండా నీరసంగా అలసిపోతూ ఉంటే మనమేం చేయలేం. పైగా నువ్వు మా అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి.
సరే సరే, నేను చెప్పేది విను. సరే, ఇప్పుడు నువ్వు నాకు తినిపించావుగా, నేను నీకు తినిపిస్తాను. ఏం అవసరం లేదు, నేను తినిపిస్తాను కదా, నువ్వు తిను, నేను తర్వాత తింటా. నేను తినిపిస్తాను. అయితే నేను తర్వాత తింటాను. అయితే నేను కూడా తిను. నేను చెప్పేది విను, తిను. నేను తినిపిస్తాను. ఎందుకు చిన్న పిల్లల్లా చేస్తావు? నేను తినిపిస్తానని చెప్తున్నాను కదా. నేను చెప్తున్నాను కదా, నేను తినిపిస్తాను. ఇదిగో, ఇప్పుడు తింటావా లేదా? ఆ వెధవేసే 5 minutes టైం ఇచ్చాడు, విన్నావుగా? ఆ తర్వాత నీ ఇష్టం. సరే, చెప్తే వినవు కదా నువ్వు. సరే, తినిపించు. ఆ బొంగమూతి స్టిల్ ఆపి వచ్చి బండెక్కు. నీదే కోతి మూతి. నీదే ఆ మూతి.